తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 4 రోజుల క్రితం కలకలం రేపిన పురిటి బిడ్డ వ్యవహారంలో ఎట్టకేలకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సీ బాలికల వసతి గృహం మరుగుదొడ్ల వద్ద అప్పుడే పుట్టిన మగ శిశువు లభించగా ఆ బిడ్డకు తల్లి హాస్టల్ విద్యార్థినిని పోలీసులు నిర్ధారించారు. గత సోమవారం ఉదయం శిశువు ఏడుపులు వినిపించడంతో స్థానికులు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు శిశువును శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించారు. అయితే హాస్టల్కు ఒకవైపు కాంపౌండ్ లేకపోవడంతో బయటి వ్యక్తులు శిశువును వదిలి వెళ్లి ఉంటారని తొలుత వార్డెన్ పోలీసులకు తెలిపారు. ఫ్రెష్ బేబీ బిడ్డలు లేక ఎంతమంది కష్టపడుతున్నారు అసలు 1.4 అంతే సార్ 3 టైమ్ ప్రిమేచ్యూర్ ఫ్రెష్ బేబీ బిడ్డలు లేక ఎంతమంది కష్టపడుతున్నారు అసలు 1.4 మరోవైపు కొందరు విద్యార్థులు ఓ విద్యార్థిని రాత్రి వేళ మరుగుదొడ్ల వద్దకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పరిసర ప్రాంతాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో ప్రసవాల వివరాలపై పోలీసులు ఆరా తీశారు. చివరకు హాస్టల్ విద్యార్థిని ప్రసవించినట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ జయసుధపై కలెక్టర్ వెంకటేశ్వర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 6:30 గంటలకు మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్ నందు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు మగ శిశువు అప్పుడే పుట్టిన మగ శిశువును వేసినారన్న సమాచారంపై నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ జయసుధ గారితో మాట్లాడి బాబు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలియదు ఎవరు పెట్టారు.